నందు ప్రియమైన దేవాది దేవుని యొక్క బిడ్డలందరికీ జీవం కలిగిన ప్రభు యొక్క శక్తి మీకు తోడైనట్టుగా ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన ఈ యొక్క లేఖన భాగాలను ధ్యానించటకు ఎన్నో అద్భుతమైన ఉపదేశాలు మనం వింటూ వస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు అమూల్యమైనటువంటి ఆ లేఖన భాగాల్లో లూకా సువార్త గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 2 verse 36 లూకా సువార్త ఈ యొక్క 2వ అధ్యాయం 36వ వచనం నుంచి మనం పరిశీలిస్తున్నప్పుడు అన్న అనేటువంటి ఒక 84 సంవత్సరాలు ఆమె వృత్తాంతాన్ని గురించి మాట్లాడటానికి దేవుని సన్నిధిలో ఇష్టపడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, 12 లక్షణాలు అన్న ఆమె జీవితంలో 12 types of principles, 12 types of attitudes she had. అద్భుతం. ఈ 12 లక్షణాలు అన్న జీవితంలో ఈ ఆశీర్ గోత్రికురాలు దేవుని బిడ్డలారా, ఈమె అమూల్యుడి యొక్క ఈ కుమార్తెగా ఉంటూ ఉన్నది. ఈమె ఎంతో అద్భుతమైనటువంటి పరిచయం చేసింది. నిజంగా 84 సంవత్సరాలు ఆమె భర్తతో 7 సంవత్సరాలు మాత్రమే జీవితాన్ని, వైవాహిక కాలాన్ని ఆమె గడుపుతున్న సమయంలో భర్త ఏ విధంగా చనిపోయాడో లేఖనాలు చెప్పట్లేదు. కానీ భర్త ఆమెతో ఆమె కన్యత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి 7 ఏళ్ళు సంపూర్ణమైన సంఖ్య. దేవుని బిడ్డలారా, ఆమె నిజానికి సంపూర్ణమనాలో 7 సంవత్సరాల తరువాత ఆమె జీవితం 84 సంవత్సరాలు, అప్ టు 84 years she was lived in godly, mighty place, holy presence. ఈరోజు ఈ అన్న మొదటి లక్షణము ఆమె ప్రవక్తనిగా ఉంది. దేవుని బిడ్డలారా, ప్రవచించటం, ప్రాఫెసీ షీ హ్యాడ్. ఈ ప్రవచనాలు చేస్తున్నటువంటి అన్నగారు ఆమె దగ్గరికి చాలా మంది యెరూషలేములో ఉన్న ఈ దేవాలయం దగ్గరికి వస్తుండేవారు. ఈరోజు ప్రవచనాలు చెప్పడానికి దేవుడు ఆమెకి ఏదైతే ఇతరుల కోసం ఆదరించడానికి, బలపరచడానికి, ధైర్యపరచడానికి, హెచ్చరించడానికి, భవిష్యత్తును వచ్చి ఎన్నో సంఘటనలు తెలియపరుస్తుండేవారు. ఒక విధవరాలు ప్రవక్తనిగా మాట్లాడితే ఆ రోజుల్లో వారు విన్నారు, అది దేవుని మాటగా తీసుకున్నారంటే ఎంత ఆమె జీవితము ఆశ్చర్యంగా ప్రతినిధి చూడండి. 1 తిమోతి 5వ అధ్యాయంలో యవ్వన ప్రాయంలో ఉన్న విధవరాలను లెక్కలో చేర్చవద్దు అని పౌలు అంటున్నాడు. ఈమె కూడా 7 ఏళ్ళు మాత్రమే వైవాహిక జీవితం గడిపిందండి. మరి యవ్వన జీవితంలో భర్త చనిపోయాడు. మరి ఈమెను పౌలు లెక్క ప్రకారము లెక్కలో చేర్చడానికి లేదు. కానీ దేవుని లెక్క ప్రకారము అన్న ఆత్మీయంగా జీవించి గెలిచి చూపించింది. ఈరోజు ఆమె లెక్కలో చేర్చొద్దు అని అంటాడు యవ్వన ప్రాయంలో భర్త చనిపోతే పౌలు అంటాడు. కానీ లూకా గారు ప్రత్యేకంగా రాశారు ఈ 2 అధ్యాయాలు. మత్తయి గారు రాయలేదు, మార్కు గారు రాయలేదు, యోహాను గారు రాయలేదు. కానీ లూకా సువార్తలో మాత్రమే అన్న కోసం చూస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వైద్యుడైన ఈ డాక్టర్ లూక్ ఎంత అద్భుతంగా అన్న కోసం రాస్తూ వచ్చాడు. మరి యవ్వన ప్రాయంలో భర్తను కోల్పోయింది. మిగిలిన జీవితము ఆమె ఎక్కడా కూడా ఈ 1 తిమోతి 5వ అధ్యాయంలో ఉన్న ఆధారాల ప్రకారం చాలా వారికి ఉన్నటువంటి బలహీనతలు, యవ్వన ప్రాయంలో భర్తను కోల్పోయినటువంటి ఆ ఆశలు తీరక, వారికి ఉన్నటువంటి సంతోషాలు, వారికి ఉన్న కుటుంబ జీవితాల్లో ఉన్నటువంటి
ఈ విధంగా ఆమె ప్రవక్తినిగా ఇతరులను ఆదరించటమే కాదు, ధైర్యపరచటమే కాదు, ఒక విధవరాండ్రి స్థాయిలో బాధలో దుఃఖంలో ఉండి ప్రభు పరిచర్యను ఆమె 84 సంవత్సరాలు కూడా రెండవ లక్షణము మొదట ప్రవక్తనిగా ఉండి 84 సంవత్సరాలు కొనసాగిస్తూ ఏదో ప్రలోభాలు పెట్టి బ్రతుకు కోసము ప్రవచనాలు చెప్పకుండా దేవుని చిత్తానుసారంగా ప్రవచనాలు చెప్తూ ఉన్నది. మూడవదిగా దేవాలయం విడవలేదు. దేవుని బిడ్డలారా, మనమైతే అవసరాన్ని బట్టి నా దేవాలయంకి వస్తూ ఉన్నాం. కానీ ఆమె అన్న 84 సంవత్సరాలు టిల్ ఎండ్ షీ వాజ్ ఎట్ గాడ్స్ ప్రెజెన్స్ ఓన్లీ. ఒకటి ప్రవక్తినిగా ఉంది, రెండవది 84 సంవత్సరాల వరకు పరిశుద్ధ జీవితం జీవించింది, మూడవదిగా దేవాలయాన్ని విడవలేదు, నాలుగవదిగా ఉపవాసం. చాలా కష్టమైన పరిస్థితి, నిజంగా ఎంత భారము. 84 సంవత్సరాలు ఒక పూట ఉండో ఒక వారం ఉండో అవసరాన్ని బట్టో కాదు. దేవుని బిడ్డలారా, తర్వాత ప్రార్థనలు చేస్తూ వచ్చింది. ఈరోజు ప్రార్థనలు మనం అవసరాన్ని బట్టి చేస్తాం, కానీ ఆమె ఒక రెక్క ఉపవాసం అయితే మరో రెక్క ప్రార్థన. విమానం ఏ విధంగా అయితే 2 రెక్కలతో ఎగురుతూ ఉందో ఆత్మీయ జీవితంలో ఉపవాసము, ప్రార్థన 5 లక్షణాలు. 6వ లక్షణము రేయింబగళ్ళు సేవ చేయుచుండెను అనే మాట చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, 1వ కీర్తనలో దావీదు కూడా అదే సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. దావీదు దివారాత్రులు దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు ధన్యుడు అని అంటున్నాడు. అంటే అక్కడ దివారాత్రులు ధ్యానించాడు వాక్యాన్ని. ఈమె దివారాత్రులు దేవుని సేవ చేస్తూ వచ్చింది. రేయింబగళ్ళు ఈమె సేవ చేసింది. అక్కడ దివారాత్రులు అని ధ్యానించాడు వాక్యాన్ని. తర్వాత 7వ లక్షణము, ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడింది. చూడండి ఎంత అద్భుతం. ఆ గడియలోనే లోపటికి వచ్చింది. మనం ఏంటంటే తోమా కోసం చూస్తాం. పునరుత్థానుడైన ప్రభువుని ఆయన మేడగదిలోకి వచ్చినప్పుడు అక్కడ తోమా ఉండడు, 2వ ఆదివారం ఉంటాడు. మీకు సమాధానం కలుగును, ఆయన మీరు పరిశుద్ధాత్మను పొందుకోండి అని అంటాడు, ఊదుతాడు ఆయన. ఆ 2 సమాధానం పొందుకునే సమయంలో లేడు, పరిశుద్ధాత్మను పొందుకోండి అన్నప్పుడు కూడా లేడు. 2వ ఆదివారం వస్తాడు. ఆ గడిలోనే ప్రభు వచ్చారు. 5 బుద్ధి కలిగిన కన్యకలు మాత్రమే వారి దివిటీలు వారు సిద్ధపరుచుకున్నారు. మిగిలిన 5 ఆ గడిలోనే అవకాశాన్ని అభిషేకాన్ని కోల్పోయారు. కానీ ఈమె ఆ గడిలోనే లోపలికి వచ్చింది, దేవుణ్ణి కొనియాడింది. దేవుని బిడ్డలారా, 8వ లక్షణము, యెరూషలేములో విమోచన కొరకు. అసలు యెరూషలేము అంటే ఎంతమంది? అనేక రకాల పరమగీతాల్లో యెరూషలేము కుమార్తెలారా, మీరు పరమగీతంలో ఉన్న షోలమతి చెప్తుంది, యెరూషలేములో ఉన్న ఆ కుమార్తెల ఆ యొక్క అపహాసాలు ఎలాంటివో, ఆ యొక్క బలహీనతలు ఎటువంటివో. కానీ యెరూషలేములో ఎన్నో రకాల మనుషులు ఉన్నారు. కానీ ఇక్కడ 8వదిగా విమోచన కొరకు యెరూషలేములో ఈమె వారితో పాటు కనిపెట్టింది. 9వదిగా కనిపెడుతూ, ఎప్పుడైతే నువ్వు కనిపెడతావో 10వది కనిపెట్టుచున్న వారితో కూడా నువ్వు ఉండగలవు. నువ్వే కనిపెట్టుకోలేకపోతే కనిపెట్టేవారు నీ చుట్టూ ఉన్న ఏమాత్రం కూడా ఫలితం ఉండదు. 11వది ఆయనను అనే మాట చూస్తున్నాం. ఆయనను కొందరు దేవుని కోసము బయట వారి కోసం కూడా మాట్లాడుతారు. కానీ ఈమె ఆయన కోసమే, మన ప్రభువు కోసమే బ్రతికింది. ప్రభువుని చూడాలనే ఆశతో, ప్రభువుని చూడాలనే తపనతో. కాబట్టి 12వ లక్షణము, ఈమె ఏం చేసిందంటే ఆయనను గూర్చి మాటలాడుచుండెను. ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయన గూర్చి మాటలాడుచున్నది. ఈ 12 లక్షణాలు కలిగిన అన్న జీవితము, ఆ 12 లక్షణాలు అపోస్తులు మరి గుర్తుగా ఉన్నది. 12 ఇశ్రాయేలు యొక్క గోత్రాలు గుర్తుగా ఉన్నది. 12 అనేటువంటిది దేవుని బిడ్డలారా 6, 6, 12 యాకోబు నక్షత్రానికి గుర్తుగా ఉన్నది. దావీదు డేవిడ్ స్టార్. ఈరోజు దేవుడు నీ జీవితంలో
ఈ లక్షణాలు అన్న అద్భుతంగా దేవుడి కొరకు బ్రతికినట్లు మనము కూడా అట్టి లక్షణాలు కలిగి జీవించుదుం గాక. ఆమేన్.